తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు జరగనున్నాయి? సర్పంచ్ల పదవీ కాలం జనవరిలో ముగిసింది. అప్పటి నుండి గ్రామ పంచాయతీలను ప్రభుత్వం నియమించిన స్పెషల్ ఆఫీసర్స్ చూసుకుంటున్నారు. తెలంగాణలో ఇటీవల మొదటి అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ ఉంటాయని అంతా అనుకున్నారు. కానీ ఇంకా మన సర్కార్ ఇప్పటివరకు ఆ ఊసే ఎత్తడం లేదు. రేవంత్ సర్కార్ ఆగస్టులో రైతులకు రుణమాఫీ చేస్తామని మాట ఇవ్వడంతో ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తుంటే ఆగస్టు తర్వాతే సర్పంచ్ ఎన్నికలు జరిగేలా కనిపిస్తుంది. ఇదిలా ఉంటే అసలు గ్రామాల్లో ప్రజలు ఈ ఎలక్షన్ గురించి ఏమనుకుంటున్నారు? సర్పంచ్లు ఉన్నప్పుడు గ్రామాల్లో పాలన బాగుందా, లేక ఇప్పుడున్న స్పెషల్ ఆఫీసర్స్ పాలన బాగుందా అని మా ఛానల్ కొన్ని గ్రామాల్లో సర్వే చేసింది. ఆ సర్వేలో ప్రజలు ఏమనుకుంటున్నారో వారి మాటల్లోనే ఇప్పుడు చూద్దాం. వెల్కమ్ టు ఎల్ న్యూస్. ఈరోజు మనం జయశంకర్ జిల్లా మహాముత్తారం మండలం బోర్లగూడ గ్రామంలో ఉన్నాం. గత కొన్ని రోజుల క్రితం సర్పంచ్లు ఏదైతే ఉందో పదవి విరమణ కార్యక్రమం ఏదైతే జరిగిందో దాని తర్వాత ఏమైతే గ్రామ యొక్క కార్యకలాపాలు ఉన్నాయో గ్రామ కార్యదర్శులకు అప్పచెప్పడం జరిగింది ప్రభుత్వం. అయితే అదేవిధంగా ఇప్పుడు వాళ్ళ యొక్క పాలన ఎలా ఉంది, వాళ్ళు కూడా సర్పంచ్లలాగా ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరుస్తున్నారా, ప్రజల సమస్యలు తీరుస్తున్నారా, అదే మనం అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండమ్మా, మీ పేరు? ఎక్కడ మీరు? బోర్లగూడ. చెప్పండమ్మా, మీరు ఇప్పుడు ఎన్ని రోజులు సర్పంచ్ ఉన్నప్పుడు మీరు గ్రామ పంచాయతీ నుండి ఏవైనా పథకాలు కానీ ఏ చిన్న విషయాలు కానీ సర్పంచ్లు తెలుసుకోవాలి, పరిష్కరించేది. మరి గ్రామ కార్యదర్శులు ఎవరైతే వస్తున్నారో మీ మండలం నుంచి మరి వాళ్ళు ప్రతిరోజు రావడం జరుగుతుందా? ప్రతిరోజు వచ్చి మరి మీ యొక్క సమస్యలు కానీ మీ యొక్క సమస్యలు పరిష్కరించడం జరుగుతుంది? ఏం లేదా? సో వాళ్ళు వచ్చి మీకు ఏం చేయడం లేదు? ఏం చేస్తుంది లేదు. వాళ్ళు ప్రతిరోజు రావడం లేదా? మాకు కనబడితే కదా వాళ్ళు ఎక్కడ ఉంటారో మేము ఎక్కడ ఉంటామో. మరి మీరు గ్రామ పంచాయతీ ఆఫీస్కి రోజు పొద్దున మరి వెళ్ళి చూసి వాళ్ళని అడగడం లేదా? అడిగిరా ఏం చెప్పరా. మరి మీరు ఏవైనా ప్రభుత్వ పథకాలు కానీ ఏవైనా కానీ మీ పనులు ఊరికి సంబంధించిన పనులు కానీ మరి మీరు చేసుకోవడానికి మరి ఎట్లా అంటే ఇక ఏదో ఒకటి చేసి మేమే చేసుకోవాలి, వాళ్ళు ఏం చెప్తారు. మీ పేరమ్మా, మీరు చెప్పండి. వాళ్ళు ఇప్పుడు లక్షలు లేదు, అప్పుడు సర్పంచ్ ఉన్నప్పుడు బుగ్గలు కరెంట్ లేదంటే అది ఇది అని ఆయన మాకైతే రోడే లేదు, కనీసం రోడ్డు లేదు, ఏది లేదు. కార్యదర్శి మేడం అటు అచ్చులు లేదు, చూసులు లేదు, ఏది లేదు. ఇది మన ప్రజాపాలన వ్యవహార శైలి. ఎప్పుడైతే సర్పంచ్లు పదవి విరమణ చేసి వాళ్ళు పదవి కాలం ముగిసిందో వాళ్ళది, అయితే దాన్ని గ్రామ కార్యదర్శులకు అప్పచెప్పడం జరిగింది. కానీ వాళ్ళు విధుల నిర్వహణ సరిగా చేయడం లేదని, ఊళ్ళకి సంబంధించిన విషయాలు వాళ్ళు సరిగా పరిష్కరించడం లేదని ఇక్కడ వారు చెప్తున్నారు. నా పేరు సుజాత, పిఎస్సీ డైరెక్టర్. ఇంత 2000 పింఛన్ వస్తున్నాయి, 2016 4000 పింఛన్ ఇస్తామన్నారు జనాలకు. 4000 పింఛన్ వస్తలేదు, అవే 2000 వస్తున్నాయి. ఇంతకుముందు సర్పంచ్ అభివృద్ధి ఏమి చేయలేదు. ఇప్పుడైనా ఎవరైనా తొందరగా సర్పంచ్ ఇచ్చేస్తే అభివృద్ధి ఏమైనా చేస్తారేమో అని మా కోరిక వచ్చినట్టు. మరి ఇప్పుడు ఏదైతే సర్పంచ్ పదవి విరమణ కాలం గ్రామ కర్మలు మరి వారి పాలన ఎలా ఉంది? వారు విధులు నిర్వహిస్తున్నారా? సరైన పద్ధతులు లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగా ఉండే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి జనాలకి ఏమి సౌకర్యం లేదు, మస్తు ఇబ్బంది అవుతుంది, ఇబ్బందులు పడుతున్నారు జనాలు. ఇప్పుడు ఊళ్ళో సమస్యలు ఏంటంటే ఊళ్ళో సమస్య అని అంటే మాకు ఫస్ట్ వాటర్ కావాలి, వాడవాడకు హ్యాండ్ బోరింగ్స్ లేవు, వాటర్ లేవు, వాటర్ మస్తు ఇబ్బంది అవుతుంది. లావాని పట్టనే ఉంది, పట్టా భూములు లేవు. అందుకొరకు లావాను పట్ట వాళ్ళకు బోరు భూమి ఇస్తాం, బోరు ఇయ్యమని అంటారు. మాకు బోరు కావాలి అని మేము కోరుకున్నాం జనాలందరూ. ఇక పట్టా భూములు అయితే లేవు ఎక్కువ, ఇక లావన్ పట్టలు ఉన్నాయి. లావన్ పట్టలకు బోరు ఎట్లయినా కంపల్సరీ జనాలకు రైతులకు కావాలి. రైతులు మస్తు ఇబ్బంది పడుతున్నారు. మరి ఏదైతే సర్పంచ్ పదవి కాలం ముగిసిందో దాని తర్వాత ప్రభుత్వం గ్రామ కార్యదర్శి బాధ్యతలు అప్పచెప్పింది. అయితే మరి వాళ్ళు సర్పంచ్ చేసినట్టు ఊళ్ళో సమస్యలు పరిష్కరించుకున్నారు, వాళ్ళు సరిగా సమయానికి విధులకు హాజరవుతున్నారా లేదా? అంటే ఇప్పుడు సర్పంచ్ అంటే సర్పంచ్ పదవి కాలంలో ఉన్నప్పుడు సర్పంచ్ బాధ్యత ఆయన నిర్వహించుకున్నాడు. ఇప్పుడు కార్యదర్శులకు వచ్చే వరకు అయితే ఏ మాత్రం జరగడం. వాళ్ళు మరి ప్రతిరోజు విధులకు రావడం లేదా? విధులు కంటే మాకు ఎక్కడ కనబడుతున్నారు వాళ్ళు అంతేనా? సమయానికి రోజు గ్రామ పంచాయతీ వాళ్ళు రావడం లేదు.
మరి మేము గ్రామ పంచాయతీ మేము పోతున్నాం కానీ వాళ్ళు వస్తాము రాత్రి మనం కూర్చోలేము కానీ అక్కడైతే కార్యదర్శి మేడంతో మాకైతే పని లేదు. ఆడ ఒకటి ఉదాహరణకు అక్కడ బోరింగ్ ఉంది బాలచంద్రకు, దాదాపు 50 ఇళ్ళు వాటర్ తాగుతారు. ఎండాకాలంలో వాటర్ కూడా కొద్దిగా ప్రాబ్లం ఉన్నది. ఈ బోరింగ్ కూడా రిపేరింగ్ చేయించు అన్నట్టు బిల్లు శాంక్షన్ అయితే బిల్లు తీసేస్తామని అన్నారు. వాటర్ పోసేది అక్కడ నీళ్లు వచ్చినట్టు ఆ బోరింగ్ సంగతి ఎక్కడ ఉన్నది. ఆ మేడం వల్ల అయితే మాకైతే ఇక్కడ ఏం పని కనబడలేదు. ఏ ప్రాబ్లం ఉన్నా సర్పంచ్గా మేము అందరం కలిసి గెలిపించినాం కాబట్టి సర్పంచ్కి ఫోన్ చేసి అడుగుతున్నాం. ఇప్పుడు సర్పంచ్ పదవీ కాలం ముగియడంతోటే ఏం ఫోన్ చేసినా కార్యదర్శికి చేయాల్సి టైంకి కార్యదర్శి మేడం అందుబాటులో ఉండలేదు. 9-10 వస్తారు, ఏదో మీటింగ్ అని వెళ్ళిపోవుడు, రేపు కలుద్దాం ఎక్కడి పనులు అక్కడనే ఆగిపోతున్నాయి. అభివృద్ధి జరగాలంటే సర్పంచ్ ఎలక్షన్లు తొందరగా జరగాలని మా అందరి ఆలోచన. నా పేరు రామ్ సింగ్, జిల్లా భూపాల్సింది శంకర్. మాకు వాటర్ చేయించాలి, నీళ్ళకు ఇబ్బంది అయినాయి సార్. బోరింగ్ మంచిగా చేయించాలి. ఇవాళ వస్తాలే పిలిపించేటట్టు గట్టి చేస్తారు. మాకు 20-30 ఇల్లు ఉన్నాయి సార్. మాకు నీళ్ళకు మా దండి ఇబ్బంది ఉన్నది సార్. ఎండాకాలంలో ఏడ పోయి కాలు కలుగుతామన్నా లేదు, తాగుతామన్నా నీళ్ళు లేదు సార్. మనం పాతరేగులగూడెం జయశంకర్ జిల్లా మహాముత్తార మండలంలో ఉన్నాం. అక్కడి ప్రజలను అడిగి చూద్దాం. ఈ సర్పంచ్ల పదవి విరమణ తర్వాత మరియు ఏదైతే ప్రభుత్వం గ్రామ కార్యదర్శులకు అప్పచెప్పిందో మరి వాళ్ళు విధులకు సరిగా హాజరవుతున్నారా, గ్రామ సమస్యల మీద వాళ్ళు పట్టించుకుంటున్నారా, పరిష్కరిస్తున్నారా అనేది అడిగి తెలుసుకుందాం. అమ్మ మీ పేరమ్మా? మా పేరు కోనేరు సోనా. ఇప్పుడు సర్పంచ్ అయితే వాళ్ళ పదవి కాలం అయిపోయింది, సర్పంచ్ దిగిపోయింది. మరి కార్యదర్శులకు అప్పచెప్పినాక వాళ్ళు ఆ ఊరిని పట్టించుకుంటున్నారా, ఊరి సమస్యలు పరిష్కరిస్తున్నారా, లేక మరి ఊరి సమస్యలు ఏమైనా పెరుగుతున్నాయా? మాకు వాటర్తోనే బాగా ప్రాబ్లం. వాటర్ కావాలనే మేము అనుకుంటున్నాము. వాటర్ టైం ఖర్చు లేదు, మాకు టైం ఖర్చు లేదు. నీళ్ళు మాకు నీళ్ళున్నా మళ్ళీ ఒకటి ఈ మన సఫాయి కూడా ఒక్కడే చేయలేకపోతాను. ఇంకో 2-3 కావాలని మేము అనుకుంటున్నాము. అదే ప్రాబ్లం. మరి గ్రామ కార్యదర్శి వరకు విషయం తీసుకెళ్ళారా? తీసుకెళ్ళలేదు. మరి సఫాయి ఒక్కడయ్యే గోస్ అవుతాను. అదేనమ్మా, మీరు నీళ్ళ సమస్య అంటే సఫాయి గురించి అనేదాన్ని, కానీ మీరు మీ సమస్యలు ఎప్పుడైనా గ్రామ కార్యదర్శికి చెప్పిండు. ఏమని? నేను ఒక్కరిని చేయలేను, ఒక 2 కావాలి అని చెప్పిండు. ఓకే, నీళ్ళ సమస్య. ఇంకేమన్నా సమస్య? నీళ్ళు ఇదే సఫాయి కార్మికులు మీకు ఇంకొకరు కావాలి. ఇంకొకరైనా ఓకే, 2 ఓకే, కానీ ఒక్కడు చేయలేకపోతాడు. నీళ్ళతో బాగా ప్రాబ్లం. 3 ఊళ్ళకి ఒక్కడు ఏం చెప్తాడు? మాకు టైంకు నీళ్ళు వచ్చి లేదు. నీళ్ళతోనే బాగా ప్రాబ్లం. పాత్రలో కూడా ఉన్నదే నీళ్ళ ప్రాబ్లం. అది కాకుండా నీళ్ళ ప్రాబ్లం ఓకే, అది కాకుండా ఇంకేమన్నా చిన్న చిన్న సమస్యలు ఊరికి సంబంధించి? చిన్న ఏం లేవు, అన్నీ ఓకే. టైంకి వస్తాను, టైంకి పోతాను. కార్యదర్శి కానీ సర్పంచ్ కానీ, సర్పంచ్ పోయిన సన్ని కూడా అప్పుడప్పుడు వస్తాను, మాట్లాడతాను. వంటల పని కావాలి మాకు. పని లేదు, ఏం లేదు, ఇంటికాడ ఉంటాను. ఎందుకు ఉపాధి హామీ పెట్టట్లేదా? పెట్టిండు, ఒక 4 వారాలు పెట్టిండు. ఇక కథ మేమే బంద్ చేసినాం. మళ్ళీ కావాలని కార్యదర్శి చెప్తే ఇంకనైతే రాలేదు. సో మీరు బంద్ చేయడం వల్ల పెట్టలేదు, మళ్ళీ మీరు చెప్పిన వరకు మళ్ళీ పని మొదలు పెట్టలేదు. పేరు వస్తలేదు, ఆ పనిలా పేరు వస్తలేదు. ఉండేనమ్మా మీ పేరు? చేశారా పని మరి? మరి పేరు ఎట్లా పోయింది? మరి మీరు గ్రామ కార్యదర్శి అడిగారా? అడిగింది. అడిగితే మరి ఏం చెప్పింది? ఏం చెప్పాలి? అత్తది అని చెప్తాను కానీ ఒక 20 మందికి రాలేదు బంటాల పనిల పేర్లు. వాళ్ళు గోస అవుతాను. మేము వచ్చిన వాళ్ళం పోతాను, రానోళ్ళు ఇంటికాడ ఉంటాను. ఎన్ని రోజులు మీ పేరు? ఇప్పుడు సంవత్సరం అయితే పేరు రాక. సంవత్సర కాలం నుండి మేము పేరు రాలేము, మీరు గ్రామ కార్యదర్శికి కానీ చెప్పుకుంటే వాళ్ళు పట్టించుకోలేదంటారు. ప్రభుత్వం గ్రామ కార్యదర్శులకి ఆ బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. అదేవిధంగా మరి వాళ్ళు బాధ్యతలు తీసుకున్నాక వాళ్ళు సరైన పద్ధతిలో విధులు నిర్వహిస్తున్నారా, గ్రామ సమస్యల్ని పరిష్కరిస్తున్నారా, మరి లేకుంటే ఏమైనా సమస్యలు ఉన్నాయా అక్కడి స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నాం. అన్న మీ పేరు చెప్పండి. మరి ఎప్పుడైతే సర్పంచ్ పదవి కాలం అయిందో ఆ తర్వాత నుంచి మన కార్యదర్శి అప్పచెప్పడం జరిగింది, వాళ్ళు సరైన పద్ధతిలో పనులు చేస్తున్నాయా, లేక ఏమైనా ఊళ్ళో సమస్యలు ఉన్నాయా? ఊళ్ళో ఒక సర్పంచ్ అనేది ఇప్పుడు ఈ సమస్య అనే కాదు, చాలా సమస్యలు ఉన్నాయి గ్రామ పంచాయతీలో. వివిధ సమస్యలు ఉన్నాయి, నీటి సమస్యలు, సిసిరోడ్డు సమస్యలు ఉన్నాయి, చాలా రకాల
అవి కొంచెం చెప్పండి. విషయం ఏంటంటే కొన్ని గ్రామ పంచాయతీ కాకపోతే ఈ గ్రామ పంచాయతీలో ఇప్పుడు సంవత్సరాన్ని కట్టించారు. ఇంతతో పెన్షన్ రావట్లేదు, ఇంట్లోకి రావట్లేదు. ఇట్లా చాలా రకాలుగా ఇబ్బందులు పడుతుంది. పట్టించుకునే నాడు అంటే మరి వాళ్ళు విధులకు హాజరు అవ్వడం లేదా, లేక మీ సమస్యలు చెప్పిన వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఇదివరకు గ్రామ పంచాయతీ ఇప్పుడే కొత్తగా నిర్మించబడుతుంది. ఇంతవరకు గ్రామ పంచాయతీ లేదు. గత రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పుడు విభజించింది. 10 సంవత్సరాలైంది. గ్రామ పంచాయతీ లేదు. విధులు అనేటివి కరెక్ట్ నిర్వహించే మనిషి లేడు. 15 సంవత్సరాల నుంచి ఒకే కార్యదర్శిని పెట్టుకొని ఇక్కడ మంచిగా దొరపాలేరు పరిపాలన జరుగుతుంది. మరి కొన్ని చోట్ల ఉపాధి హామీ కూడా కొందరికి పనులు రాకుండా బంధువుల సంస్థల కొద్ది రావడం లేదు, చెప్పుకున్న కానీ పట్టించుకోవడం లేదు, పేరు చేర్చడం లేదు. అట్లాంటివి కూడా చాలా ఉన్నాయి. ఉపాధి హామీ పనులు అంటే వాళ్ళ ఫీల్డ్ అసిస్టెంట్ గారు అతను తిరిగి కొంచెం పని చేస్తూ ఉన్నారు. ఆ ఉపాధి హామీ పనులు అంటే తొందరగానే డబ్బులు ఇస్తారు మాత్రం జరుగుతుంది. ఇక్కడ జరిగింది. మట్టి కూడా పోసుకుని వచ్చాను. అంటే ఫైనల్గా మరి చివరిగా చెప్పేది చెప్పేది అనేది జరుగుతుంది. బాగా ఇబ్బందులతో వాటిని ప్రభుత్వం సాల్వ్ చేసే వ్యక్తులు ఈ ఊళ్ళో సైడ్ కాలువలు లేవు, నీటి కాలువలు లేవు, నీళ్ళు చక్కగా లేవు. ఎండాకాలం 3 నెలల బట్టి అలవాదాలు పడతారు. ఇక వాళ్ళని అడుగు కార్యదర్శి సర్పంచ్ కార్యదర్శిని అడిగితే ఇప్పుడు వస్తాను, వచ్చిన వస్తాను, పోతాను. మధ్యాహ్నం బస్సుకి వెళ్ళిపోతాను. కార్యదర్శి సరైన సమయానికి రావడం లేదు, వచ్చినా సరిగా ఉండడం లేదు. ఎప్పుడైనా చూసినా కానీ ఇప్పుడే బస్సులు పోయినా. ఇక వర్షాకాలం వచ్చిందంటే ఎప్పుడు మురికితోటే ఇక మాకు బాధలు మొత్తం. కాలువలు తీస్తాం. గత 5 సంవత్సరాల నుండి కూడా కాలువలు తీస్తాం. సర్పంచ్ కార్యదర్శి ఇద్దరు అది తీసుకులే చేసుడు, జేసీబీ తెచ్చుడు, గింత ఎన్నో ఒక వాడకు గింత చేసుడు అవతల వాడు. ఇక మరి వాళ్ళు బిల్లు వస్తుందా అత్తలేదా మాకు తెలియదు. సదుపాయాలు లేవండి. ఒకటి మెయిన్గా వ్యక్తి ఇక్కడ ఇబ్బంది అండి. గమనించుకోమని చేసిన అభివృద్ధి చూపించి మన సర్పంచ్ని ఉన్న కార్యదర్శిని గురించి మనం దానికి ఉన్న కోఆపరేషన్ ఉంటుంది, సభ్యులు ఉంటుంది దానికి. అది ఆ సభ్యులను కూడా అడగండి. ఊళ్ళో రైతులు ఒక్కపోయిన రైతులు అడుగు. నీళ్ళు చక్కగా ఒక వాడకపోతే మంచిగా లేవు తాగడం అంటే. ట్యాంక్కి మిషన్ బెరద నీళ్ళు అప్పుడే లేదు. ఊరికి బస్సు అనేది ఇప్పుడు 5 ఏళ్ళు ఎప్పుడు తెలిసింది. అంతకుముందు ఈ 5 ఏళ్ళు మాత్రం కంటికి బస్సు ఏర్పడలేదు. కూరగాయలు వచ్చిందంటే ఆ స్కూళ్ళ వరకే పరిమితం. స్కూల్ కానీ బస్సు అంటే ఊళ్ళో జనాల కోసం కానీ తెప్పించిన ఆదులు లేదు. చెర్ల పండు చూసినట్టే మురికి నీళ్ళు లేక సుఖం లేవు. ఇంకొక చూస్తా అంటే కాలువ పక్క పొంటే కాల్చడం వాటర్ పోతానే కానీ కాలంపల్లి సింగారు చదవతులకు నీళ్ళు రావాలంటే మాత్రం ఘోరంగా పండించుకుందామంటే ఘోరంగా పరిస్థితి ఉన్నది. మనం చూస్తూ ఉన్నాం. ఎవరైతే ఇక్కడ మహాముత్తారం మండలం జయశంకర్ జిల్లా కన్కునూరు గ్రామంలో ఉన్నాం. ప్రతి ఊరి సర్వేలో భాగంగా ఈ ఊరి కూడా రావడం జరిగింది. మరి గ్రామ కార్యదర్శుల పరిపాలన ఎలా ఉంది అన్నదాని మీద మరి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు సమయం వచ్చేసి మధ్యాహ్నం అవుతుంది. మరి ఎవరైనా ఉన్నారా కార్యదర్శులు, మరి ఎవరైనా లేదా గ్రామ సచివాలయం మరి తాళం వేసిందా ఒకసారి చూసుకుందాం రండి. ఇక్కడ మనం చూస్తున్నదైతే గ్రామ సచివాలయం. దీనికైతే తలుపులు మోస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఆయన లేరు. మరి వాళ్ళు రాలేదా లేకుంటే మరి త్వరగా వెళ్ళిపోయారు అన్నది మరి తెలియదు ప్రస్తుతానికి. ఇప్పుడు ఈ మధ్యాహ్నం టైం అవుతుంది. మరి ప్రస్తుతానికైతే సచివాలయంలో ఎవరూ లేరు సంబంధించిన వాళ్ళు గ్రామ కార్యాలయానికి రావాలి. అయితే ఊళ్ళో మీకు వాళ్ళు సమయానికి వస్తున్నారా? సమయానికి వస్తలేదు. ఇట్లా పిల్లలకి పుట్టిన డేట్ చెప్పమంటే కూడా సంతకాలు పెట్టండి అంటే పెడతలేడు సార్. ఇక ఊళ్ళో సమస్య అంటే మాకు పెన్షన్స్ కానీ లేదా ఉపాధి హామీ కానీ ఇలాంటి
జిరాక్సులు ఇచ్చింది, అన్ని తెల్లు ఇచ్చినా కూడా ఇంకా రావడానికి తీసుకున్నా కూడా ఇంకా డబ్బులు రావడం లేదు. మేము అడిగినా కూడా వస్తాయని చెప్తారు కానీ ఇంకా సర్పంచ్ ఉన్నప్పుడు మంచిగా పట్టించుకునేదా? ఏం పట్టించుకున్నారు, ఇట్లే ఉన్నది. అడిగినాము సర్పంచ్ ఉన్నప్పుడే కదా ఇచ్చింది, కార్యదర్శికి ఇచ్చినాము సర్పంచ్. మరి కార్యదర్శి మీరు అడిగినాము వస్తాయి ఏం కాదు అంటాను, ఇట్లే చెప్తాను. మాకు నీళ్ళ ప్రాబ్లం కూడా ఉన్నది. నీళ్ళ ప్రాబ్లము ఇట్లా తీసిండ్రు, ఆ నీళ్ళు పొక్కలు మీద తీసి ఆ నీళ్ళు కూడా వస్తలేదు. ఏడి ఆడ నీళ్ళు బయట దారి అమ్మడి వెళ్ళిపోతాయి. ఇట్లా చూసి పట్టించుకునేట వాళ్ళు ఎవరు లేరు. సర్పంచ్ ఎలక్షన్లో మరి మళ్ళీ సర్పంచ్లు మొదలైతే బాగుంటున్నారా? సర్పంచ్లే కావాలి. సర్పంచ్ ఎలక్షన్ మరి కావాలి, మళ్ళీ వచ్చేది గ్రామ పరిపాలన కావాలంటారా? ఇది ఏదైతే గ్రామ కార్యదర్శుల పరిపాలన విధానాన్ని ఏదైతే ప్రభుత్వం ప్రవేశపెట్టిందో, సర్పంచ్ల పదవి కాలం ఏదైతే ముగిసిందో, వాళ్ళు పైన కానుండి ఊళ్ళో పాలన అస్తవ్యస్తంగా మారిందని మనం చెప్పుకోవచ్చు. అదే చూస్తే ఇప్పటివరకు మనం ఎన్ని ఊళ్ళో అయితే తిరిగి చూసామైతే మండల సర్వేలో భాగంగా ప్రతి దగ్గర దరిదాపుల ప్రతి గ్రామ పంచాయతీలో ఏ ఒక్క కార్యదర్శి కానరాలేదు. ఏ ఒక్క ప్రజల సమస్యలు ఎక్కడ అడిగిన సమస్యలు ఎక్కడి కుప్పలుగా అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇది మన పరిపాలన విభాగం. జయశంకర్ జిల్లా మహాముత్తారం మండల కేంద్రం సింగంపల్లిలో ఉన్నాం. మనం ఏదైతే సర్వే చేస్తున్నామో ఇప్పుడు ఇంతకుముందు సర్పంచ్ల పదవీ కాలం ముగియడంతో గ్రామ కార్యదర్శులకు ప్రభుత్వం ఏదైతే బాధ్యతలు అప్పచెప్పిందో దాని మీద వాళ్ళ పరిపాలన ఎలా ఉంది, వాళ్ళ విధులు సక్రమంగా నిర్వహిస్తున్నారా లేదా అన్న దాని మీద ఏదైతే మా ఛానల్ తరపున సర్వే జరుగుతుందో దాని ప్రకారమే ఈరోజు సింగంపల్లి రావడం జరిగింది. లేకుండా ఇంకా వేరే ప్రాబ్లమ్స్ కానీ అప్పుడు ఉన్నట్టు సేమ్ సర్పంచ్ ఎట్లా చేసిండో ఈయన కూడా అట్లనే చేస్తున్నారు, బాగా చూస్తున్నారు. ఏది చిన్న విషయం అయినా కానీ ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటున్నారు, చేస్తున్నారు. అట్లాంటి ప్రాబ్లం అయితే సింగంపల్లికి ఇదివరకు ఎట్లాంటిది లేదు. కాంప్లిమెంట్ ఇప్పటివరకు ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు ఊళ్ళో ఏ సమస్యలు లేవంటారు? ఉన్నాయి, చిన్న సమస్యలు ఉన్నాయి కానీ అది పెద్ద సమస్యలు ఏం కాదు. అంటే మాకు ఇప్పుడు ఉన్న సమస్యలు అంటే వాటరు, లేకపోతే ఇది రోడ్లు, సీసీ రోడ్లు కానీ సాక్షనే ఉన్నాయి. అవి కూడా త్వరలో అవుతాయి. ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి. మరి కొందరికి పెన్షన్లు అప్లై చేసుకున్నామని పెన్షన్ అడగడం లేదని చెప్తున్నారు. మరి దాని వరకు పెన్షన్ అందరూ అప్లై చేసుకున్నారు. మ్యాక్సిమం 100కు 90% అప్లై చేసుకున్నారు. అందరికీ ఆల్మోస్ట్ వచ్చినట్టే ఉన్నారు. కాకపోతే 2-3 వాళ్ళు కూడా అప్లై చేసుకున్నారు. ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి వస్తుంది. కొందరు సంవత్సరాల తరబడి ఒకరికి అప్లై చేసి సంవత్సరం అవుతున్న ఇతరులకు పెన్షన్ రాలేదు అని కొందరు వాదన. అప్పుడప్పుడు ఉండే, కానీ ఇప్పుడు మరి గవర్నమెంట్ వచ్చింది కదా, ఇప్పుడు వస్తాయి. అప్పుడైతే ఉండే కొంచెం సంవత్సరాల తరబడి కొన్ని రాకుండా ఉండే, కానీ ఇక్కడ ఏం లేవు అట్లాంటివి. అందరికీ దరిదాపు వస్తున్నాయి. పాలన విధానం ఎలా ఉంది, వాళ్ళు గ్రామ వాళ్ళ పాలన ఎలా ఉంది? సర్పంచులు ఉన్నప్పుడు ఏ సమస్య అయినా మేము వివరంగా వివరించేది. ప్రత్యేక అధికారులు పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు అధికారులు ఇక్కడికి వచ్చింది లేదు, మా సమస్య పరిష్కరించింది లేదు. వాటర్ సమస్య అయితే విపరీతంగా ఉంది. వాటర్ ప్రతిరోజు వచ్చేది, ఇప్పుడైతే అసలు రావట్లేదు. మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్ కావాలా, సర్పంచ్ కావాలి కంపల్సరీ. మీరు సర్పంచ్ రావాలంటే మరి మీకు ఎక్కువగా ఊళ్ళో పేరుకుపోయిన సమస్య అంటే నీటి సమస్య ఎక్కువ ఉన్నది. కరెంటు కూడా విపరీతంగా సమస్య ఉన్నది. కరెంట్ అప్పుడు మంచిగా వచ్చేది, ఇప్పుడు పొద్దున్న దాకా ఉంటుంది. మరి ఏదైనా పెద్ద సమస్య వచ్చినప్పుడు మరి మీరు ఇప్పుడు గ్రామ కార్యదర్శి మీరు ఏదైనా ఊళ్ళో ఇన్ని రోజులు సర్పంచ్ ఉంటే సర్పంచ్ వచ్చి ఏదైనా గొడవలైనా కానీ ఏదైనా చిన్న స్టేషన్కి సంబంధించిన సమస్యలు ఉన్నా కానీ మీరు సర్పంచ్తో డీల్ చేస్తున్నారు. మరి ఇప్పుడు ఎవరి దగ్గర వెళ్ళి ఎవరి దగ్గర చెప్పుకుంటున్నారు, ఎవరు మిమ్మల్ని? ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు. సర్పంచ్ ఉన్నప్పుడు మంచి సమస్య పరిష్కరించేది, దేశం దాకా కూడా పోలేదు. ఇప్పుడు అటువంటి గొడవలు కూడా ఏం రాలేదు. అటువంటి సిచ్యువేషన్. మరి ప్రభుత్వ పథకాల గురించి ఏం చెప్తారు? ప్రభుత్వ పథకాలు అంటే ఇంతవరకు మాకు కొత్త పింఛన్ అయితే రాలేదు, రేషన్ కార్డు రాలేదు, గ్యాస్ కనెక్షన్ అంటే 500 వస్తలేవు, మళ్ళీ మహిళలకు 2500 వస్తలేవు. అన్ని సమస్యలు అన్నీ. మరి రైతు బంధు గురించి? రైతు బంధు అంటే వచ్చినాయి అన్న, అందరికి వచ్చినాయి కానీ లేట్గా వచ్చినాయి. 2 నెలల తర్వాత వచ్చినాయి. మరి పంట భూముల నీళ్ళ గురించి? పంట భూముల దీనికి వర్షపు
తర్వాత మనకు ఒక్కటి కాలువలు ఏం లేవు. బోర్లు అంటే ప్రత్యేకంగా మనం వేసుకోవాల్సిందే. ఇప్పుడు పంట భూముల సమస్యకు వస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కన్నా ముందు కూడా అలాగే ఉండేనా? కాంగ్రెస్ వచ్చినాక నీళ్ళ సమస్య అయిపోయింది పంట భూములు. ఏ ప్రభుత్వమే నష్టం ఉన్నదన్న. కాంగ్రెస్ మొన్న వచ్చింది కానీ మాకు తెలంగాణ వచ్చినప్పటి నుండి కూడా సాగు భూములకు నీళ్ళైతే లేవు. సొంతగా మేము బోర్లు వేసుకొని పంటలు పండించుకుంటాం తప్ప కాలువల ద్వారా మాకు ఎటువంటి నీటి అయితే రాదు. సో ఫైనల్గా ఇప్పుడు చెప్పుకొచ్చేది ఏంటంటే ఊరి వాళ్ళు ప్రతి ఊరిలో అడిగినా కానీ మాకు సర్పంచ్ పాలనే నయమైనది, సర్పంచ్ ఎలక్షన్లు పెట్టి సర్పంచ్ల ఎన్నికే మాకు కావాల్సిందని చెప్పుకుంటుంటారు. ఈరోజు జయశంకర్ జిల్లా మహాముత్తారం మండలం యత్నారంలో ఉన్నాం. ఏదైతే మా ఛానల్ సర్వే చేస్తుందో సర్పంచ్ల కాలంలో పరిపాలనా విభాగం ఎలా ఉందో, మరియు ప్రభుత్వం ప్రత్యేక అధికారిని నియమించినప్పుడు ఎలా సాగుతుంది, మరి ఊళ్ళ సమస్యలు పరిష్కరింపబడుతున్నావా లేకుంటే ఎక్కడెక్కడ కుంటుపడి ఉన్నాయా, వాళ్ళు సమయానికి వచ్చి విధులు నిర్వహిస్తున్నారా లేదా అన్న దాని మీద మనం ఇప్పుడు యత్నారంలో ఉన్నాం. గ్రామ సభ్యులతో అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న, ఇప్పుడు ఎంతోముందు ఇక్కడ సర్పంచ్ల పాలన ఉండేది, వాళ్ళ పదవి కాలం పోయడంతో ప్రభుత్వం మీకు ప్రత్యేక అధికారిని నియమించింది. వాళ్ళు సమయానికి వచ్చి మీ సమస్యలు పరిష్కరించున్నారా లేకుంటే సమస్యలు ఎక్కడ కుంటుపడి? సమస్యలు అన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పటి వరకు ఏ సమస్యలు వచ్చినా సర్పంచ్కి చెప్పినాం, కొన్ని నిర్వహించారు, కొన్ని పెండింగ్ అయిపోయినాయి, అంత బాగానే ఉన్నాయి. ఇప్పుడు కార్యదర్శికి హ్యాండ్ చేసిండు కాబట్టి కార్యదర్శి రావటం లేదు ఇప్పటి వరకు అయితే. లీవ్లో ఉన్నది సార్ రా మనకు సార్ వస్తున్నారు. మన సినిమాడం ఇన్ఛార్జ్ గారు తీసుకుంటాడు. మాకు ఒక 2-3 గల్లీకి సిసి రోడ్లు వచ్చినాయి, మరి అవి కూడా రాలేదు. మరి కార్యదర్శి దగ్గర ఉన్నాయా, మరి ఎవరి దగ్గర ఉన్నదో ఆమె లీవులు ఉన్నది, మరి ఇన్ఛార్జ్ సార్ దగ్గర ఉన్నదా తెలియదు. మరి లీవ్ తీసుకోక ముందు మరి ఆమె సరిగా పనులు చేసిందా? చేసినారు. మరి ఊళ్ళో సమస్యలు వాళ్ళ దగ్గర తీసుకెళ్తే పరిష్కరించారా? పరిష్కరించింది కానీ ఆమె లీవులు ఉన్నది కాబట్టి ఇప్పుడే కొద్దిగా ఆగినాయి. మరి ప్రస్తుతానికి ఊళ్ళో ఉన్న సమస్యలు ఏమేమి ఉన్నాయి? ఒక సిసి రోడ్లు ఉన్నాయి, ఒక 3 గల్లీలు ఉన్నాయి, సిగ్నల్ ప్రాబ్లం మళ్ళీ పోతే ఇంకా ఏమున్నది, ఇంకా ఐకే బంటే అయ్యింది. రైతు కొంచెం మోరీలు గిరీలకి వాటర్ పోక కొంచెం ఇబ్బంది అవుతుంది. కొంచెం పెండింగ్లో ఉన్న మోరీలు కూడా కావాలని కోరుకుంటున్నాను. మేము సర్పంచ్ వాళ్ళకు కార్యదర్శి చెప్పిన కొన్ని అయినా కొంచెం చేయలేదు, చాలా వరకు చేయాలంటే వాటర్ కూడా మోరీలు 2-3 జాగాలు అడిగినాం. కొన్ని 2-3 జాగాలలో బోర్లు కావాలని అడిగినాం. అంటే పాత బోర్లు కొత్త హ్యాండ్ బోరింగ్ పెడుతున్నాను, పెట్టలేదు. సొంతంగా ఒలియా తెచ్చుకొని మోటార్లు పెట్టుకుని నడుపుకుంటాను. కొంతమందికి ఇబ్బంది అవుతుంది, మోటార్లు పెట్టే పర్లేదు గ్రామ పంచాయతీ తరఫు నుంచి, లేకుంటే పంప్ పెట్టి బోర్ పెట్టుకున్నా పర్లేదు, హ్యాండ్ బోర్ మాకు కావాలని కోరుకుంటున్నాం. ఇవి కూడా కానీ కొన్ని నెరవేర్చలేదు, కొన్ని నెరవేర్చాను. ఇట్లాంటి కొన్ని నెరవేర్లు చెప్పినా కూడా గ్రామ పంచాయతీ పెట్టినప్పుడు కానీ కొన్ని చేయలేదు. మరి పెన్షన్స్ కానీ రేషన్ కార్డ్స్ కానీ ఇలాంటి ఏమైనా సమస్యలు ఉన్నాయి? కొన్ని రేషన్ కార్డు లేక చాలా మంది ఉన్నారు. ఇంకా కొన్ని రేషన్ కార్డ్స్ కూడా కావాలి కొత్త వాళ్ళకు కావాలి. మరి పెన్షన్స్ అందరికీ సక్రమంగా వస్తున్నాయి? పెంచేసి కొంతమందికి వస్తానే, కొంతమందికి రావట్లేదు. కార్యదర్శికి హ్యాండ్ ఓవర్ చేసేది, పెన్షన్స్ రావట్లేదు అని చెప్పాను కానీ ఐటీని కొంచెం తీసుకోలేదు. వాళ్ళు కార్యదర్శికి చెప్పినాం మేము, మేడం కొంతమందికి పెన్షన్ రావట్లేదు మేడం, వాళ్ళకు కొంచెం పెన్షన్ వచ్చేటట్టు చేయండి అని చెప్తే మేడం లీవ్లో ఉన్న ఇన్ఛార్జి వేరే టోళ్ళకి తీసుకున్నారు కాబట్టి ఆయన కొంచెం రావట్లేదు. ఇందాక వచ్చిన వాళ్ళే కానీ ఈ మధ్యనే రావట్లేదు. మరి ఊళ్ళో కరెంట్ కానీ నీళ్ళ సౌకర్యం కానీ బాగుందా? నీళ్ళు హ్యాండ్ పంపులు ఉన్నాయి కానీ హ్యాండ్ పంపు కాకుండా బోర్లో పెట్టేసినాం. హ్యాండ్ పంపు కావాలి, 100% హ్యాండ్ పంపు లేదు. మాకు రోడ్డు లేదు, రావడానికి బాగా ఇబ్బంది అవుతుంది. రోడ్డు బాగాలేదు, పొక్కలతోటి గుంటలు ఉన్నాయి. ఎమ్మెల్యేకు చెప్పి తీసుకోవాలి కోరుకుంటున్నాం. మరి ఈ సమస్యను మీరు గ్రామ ప్రత్యేక అధికారి దృష్టికి తీసుకెళ్ళాం, చెప్పినాంలే చెప్పినాం కానీ అవన్నీ పెండింగ్ ఉన్నాయా మరి ఏదో. మా చుట్టుపక్కల ఊళ్ళలో చాలా ఊళ్ళలో సిసి రోడ్లు పడ్డాయి కానీ మాకని అయితే పడలేదు. పడ్డది కానీ అవి ఒక సిసి రోడ్ వచ్చింది కానీ అది సౌకర్యం కాస్ట్ లేదు. కూలిపోయే కాస్ట్ ఎడ్ల బండి కానీ అని వెహికల్స్ నడుస్తున్నా కానీ అది వాగటం లేదు. రాని సిసి రోడ్లు వచ్చేదని చెప్తాను కానీ రాళ్ళు. మా చుట్టుపక్కల ఊళ్ళకి చాలా మందికి మేము పోతున్నాం కాబట్టి చాలా మంది ఊళ్ళలో సిసి రోడ్లు అయినా కానీ మాకన్నా అయితే కావాలని. మరి మీరు
ఇలాగే ఉంటే బాగా మరి సర్పంచ్ పాలన కోరుకుంటున్నారా? సర్పంచ్ ఎలక్షన్ జరిగితే బాగుండు అనుకుంటున్నారా? సర్పంచ్ ఎలక్షన్లు జరగాల్సింది కానీ సార్ ఇండిపెండెంట్గా ఎన్నుకుందాం అనుకుంటా ఉన్నాం. అది ఓకే, కాకపోతే సర్పంచ్ ఎలక్షన్ నోటిఫికేషన్ త్వరగా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. రిలీజ్ చేయాల్సిందే కదా, రిలీజ్ చేయాల్సిందే. చేస్తేనే మనకు కూడా అనుకూల దగ్గర ఉంటుంది. మన విలేజ్లో ఉన్నది కదా, విలేజ్లో సర్పంచ్ ఉండేది ఉంటే మనం సమస్యలు తొందరగా చెప్పుకోవచ్చు. దగ్గర ఉంటాడు, ఎప్పుడంటే అప్పుడు నైట్ అయినా పగలైనా మాట్లాడుతూ. ఇప్పుడు అక్కడికి వెళ్ళా సార్ రావాలి, ఇక్కడ మన సమస్యలు చెప్పుకోవాలి, ఆయన పోయి మళ్ళీ ఇది చేయాలంటే లేట్ అయ్యేది. ప్రాసెస్ వేరే దూరం అవుతుంది. మన లోకల్లో ఉంటే అనుకూలంగా ఉంటుంది మన సమస్య చెప్పుకోవాలి. సో వీళ్ళు చెప్పేది ఏంటంటే ఎట్టగలకి ఏది ఏమైనప్పటికీ ఏ ప్రభుత్వ అధికారిని నియమించినా కానీ ఏ చేసినా కానీ మళ్ళీ సర్పంచ్ల పాలనే నయం, ఊళ్ళోనే ఉంటారు. ఏ సమస్య వచ్చినా త్వరగా ఆయన దగ్గర పోయి చెప్పుకోవచ్చు, త్వరగా సమస్య పరిష్కారం అవుతుందని చెప్తున్నారు. ఇప్పుడు మనం జయశంకర్ జిల్లా మహాముత్తారం మండలం నిమ్మగూడెం గ్రామ పంచాయతీ కాడ ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ ప్రజలను అడిగి తెలుసుకుందాం సర్పంచ్ల పాలన ఎలా ఉండే మరియు గ్రామ ప్రత్యేక అధికారి పాలన ఎలా ఉండే అన్న దాని మీద అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీ పేరు? రజనీకాంత్. రజనీకాంత్. ఇంతకుముందు సర్పంచ్ల పాలన ఉండే కదా, వాళ్ళు దిగిపోయినాక ఏదైతే ప్రత్యేక అధికారి నియమించారో వాళ్ళు మీ సమస్యల్ని పరిష్కరిస్తున్నారా? పరిష్కరిస్తారు. ఊళ్ళో ఏ సమస్యలు లేవా? సమస్యలు అంటే కొంచెం నీళ్ళు బాగా వస్తున్నాయి? నీళ్ళు వస్తాయి. కరెంట్ ఉన్నదా? కరెంట్ ఉన్నాయి. ఏమైనా పెన్షన్స్ పెట్టుకుంటే అప్లై అయినాయి, అట్లా పెండింగ్లోనే ఉన్నాయి? అంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ పడ్డది అయినాయి, అంతకుముందు అయినాయి. ఎలక్షన్ కోడ్ కన్నా ముందు కూడా ఉండే కదా ఉండే, గ్రామ ప్రత్యేక అధికారి పాలన ఉండే. ఆ టైంలో ఎలా ఉంది? ఆ టైంలో చేసిర్రు, అయినాయి, పింఛన్లు అన్నీ చేసిర్రు అప్పుడు. మరి ఫైనల్గా మరి వచ్చేసి మరి ఇంతకుముందు సర్పంచ్ల పాలన ఉంటే బెటర్ అనుకుంటున్నారా, ఇలాగే ప్రత్యేక అధికారి పాలన ఉంటే బెటర్ అనుకుంటున్నారా? సర్పంచ్ పాలన ఉండాలి. ఎందుకని? అంటే ఊళ్ళో అయినా సమస్యలు ఉంటాయి కదా, నా గొడవల పంచాయతీల గురించి కానీ దేనికోసమైనా సర్పంచ్ ఉండాలి. సో వీళ్ళ అనడం ఏంటంటే ఏదైనా కానీ చెప్పుకోవడానికి సర్పంచ్ అందుబాటులో ఉంటారు కాబట్టి గ్రామ పాలనే నయమంటున్న గ్రామస్తులు. జయశంకర్ జిల్లా మహాముత్తర మండల కేంద్రం యామాన్పల్లిలో మనం ఇప్పుడు సర్పంచ్ల పాలన మరియు వాళ్ళ పదవీ కాలం ముగిసిన తర్వాత ప్రత్యేక అధికారిని ఏదైతే ప్రభుత్వం నియమించారో వాళ్ళ పాలన ఎలా ఉంది అన్నది అడిగి తెలుస్తుంది. నా పేరు పులిమూరి సంపత్. ఇప్పుడు ఇంతకుముందు సర్పంచ్ల పాలన వాళ్ళ పదవీ కాలం ముగిసినాక ప్రభుత్వం అనేది ఒక ప్రత్యేక అధికారిని గ్రామ పంచాయతీ నియమించింది. అయితే వాళ్ళ విధుల నిర్వహణ ఎలా ఉంది, సమస్యల పరిష్కారం? సర్పంచులు ఉన్నప్పుడు భయానికో భక్తికో మాలాంటి చెప్తాను, లేకపోతే ఇటువంటి పెద్ద మనిషి చెప్తాను, అరే అన్న చెప్పిండు కదా ఇక్కడ సైడ్ కాదో లేకపోతే అక్కడ మొరం కొట్టించు, ఇక్కడ మట్టో అక్కడ బోర్డు ఉండేది. ప్రత్యేక అధికారులు మేము ఏం చేయమంటావు, మా మాతృ సంస్థ డ్యూటీ మేము చేస్తున్నాం. ఇప్పుడు ఉదాహరణకు స్పెషల్ ఆఫీసర్ నడుస్తాం ఏదో ఒక విలేజ్, ఆయన ఏంటిది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ఇంకేదో డిపార్ట్మెంట్ కావచ్చు. ఆయన వర్క్ అక్కడ ఆయనకే బాటన్ అవుతుంది. ఆయన ఇక్కడికి వచ్చి పరిపాలన చేయాలంటే ఆయనకైతే సాధ్యమవుతుంది. ఇప్పుడు మీరు ఉన్నారు, మీ బాధ్యత మీరు అదనంగా మీరు ఇంకా స్టాఫ్ రిపోర్ట్ చేయడం చేయలేరు కదా. ఇది కూడా సేమ్ సిచ్యువేషన్. సర్పంచ్ అంటే ఊళ్ళు ఉంటే వాడు భయానికో భక్తికో వాడి మోరల్ వాల్యూస్ వాడి ఆత్మగౌరవం కోసం వాడు ఏదో ఒకటి చేసేది. ప్రత్యేక అధికారి అనే వ్యక్తి తన యొక్క బాధ్యత, తను ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల ఉద్యోగ బాధ్యతను నెరవేర్చే వరకే సమయం సరిపోతుంది. ప్రత్యేకంగా ఈ పాలన మీద దృష్టి పెట్టడం లేదు, సమస్యలు పరిష్కరించడం లేదు, రావడమే లేదు. ఇప్పటి వరకు అప్పుడు మన అధికారి స్పెషల్ అధికారి అంటానే ఎవరు రాలే. మాకేం ఇక్కడ అభివృద్ధి ఉన్నది, మనం కాలువల్లో ఇబ్బంది పడుతుంది. మన ఒకవేళ లుల్లే ఇక్కడ కాలువలే వాటర్ పోతుంది, ఇబ్బంది అవుతుంది, నల్లాలు వస్తుంది. అప్పుడు సర్పంచ్ అంటే కదా మా అధికారం ఉన్నప్పుడు చేసాం, మీ అధికారం అని మాట్లాడతారు. నాది వచ్చి కూడా జనవరిలోనే వచ్చింది, డిసెంబర్లో అడిగితే మీ అధికార పార్టీ మా దగ్గర మాట్లాడింది. వచ్చే 4 సంవత్సరాలు 4 నెలలు. మండల కేంద్రం అయినటువంటి మహాముత్తారానికి యామన్పల్లి జంక్షన్, మన దక్షిణ మధ్య రైల్వే కాజీపూడి జంక్షన్, కాజీపేట జంక్షన్ ఇదిగో ఇక్కడ మా యామన్పల్లి జంక్షన్, ఇటు ఆదన్నారు, అటు నాగారం, ఇటు మహాముత్తారం 40 రూపాయలు. ఆ యామన్పల్లి చౌరస్తారా మీరు ఎక్కడైనా నిలవడానికి ఛాన్స్ ఉన్నది. బురద చూడండి ఒకసారి, చుట్టూ జంక్షన్లా మా ఇంటి ముందు కోరమ్మి చౌరస్తా నిలబడ్డా బురద, ఇగో ఇక్కడ ఈ శివాచౌకులో నిలబడ్డా బురద. ఇక్కడికి ముత్తారం పోయే ప్రజలు అక్కడ నిలబడాలంటే వాళ్ళు ఇబ్బంది పడుతుంది. ఇక్కడ నుంచి గారపల్లి పోవాలనుకునే ప్రజలు ఈ నిలబడి ఇబ్బంది పడుతుంది. ఇక్కడ ఇది ఒక సామాన్య మానవుడు అని చెప్పడం కాదు, కానీ ఇప్పుడు దాదాపుగా 24 గ్రామ పంచాయతీలకు జంక్షన్ అయినటువంటి ఈ గ్రామంలో ఈ పరిస్థితి ఉంటే
ఇంకా రవాణా సౌకర్యం ఎత్తునారం కావచ్చు, మోదేడు కావచ్చు, అలాంటి కనకనూరు రెడ్డిపల్లి విలేజ్లలో ఇంకెట్లా ఉన్నదని దీన్ని మీరు ఆదర్శంగా తీసుకుని ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది, ప్రత్యేక అధికారుల పనితీరు ఎలా ఉన్నది, యంత్రాంగం ఏ విధంగా స్పందిస్తుంది అనేది తెలియాలి. మహమూతారం మండలంలో ఇప్పుడు ఏమనపల్లి ఒక పెద్ద కూడలి, ఇది మా మహమూతారం మండలికి ఏమనపల్లి గ్రామంలో ఒక పెద్ద కూడలి. ఈ ఏమనపల్లినే అభివృద్ధి లేదు, ఏమనపల్లి కాలువలు లేవు. ఇప్పటికి సారా మా శ్రీధరబాబు గెలిచినప్పటిది మొన్న రోడ్లు అయినాయి, అప్పటిది కొన్ని రోడ్లు కూడా కావాలి. ఇప్పుడు కాలువలు కూడా ఇప్పుడు అట్లే ఉన్నాయి. సార్ సాక్షి చేస్తున్నట్టు ఆ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి చేయలేదు. ఇప్పుడు నల్లాలు కూడా వస్తలేవు, నల్లాలు కూడా చాలా మందికి రాక ఇబ్బంది అవుతుంది. గడ్డ కూడా ఇప్పుడు రోడ్ అయింది, మొన్న ఇటు వేరే 2-3 జాగాలలో రోడ్ అయింది. అప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో మేము ఏం చేసినాం, ఏమీ చేయని అంత శూన్యం. వాళ్ళు చెప్పుకుంటే కానీ చేసింది ఏం లేదు. పేరుకు 4 వాటర్ ట్యాంకులు ఉన్నాయన్న, 4 ట్యాంకులు 4 వాటర్ ట్యాంకులు ఉన్నాయి యామలపల్లి. ఒక్క వాటర్ ట్యాంకులకి వెళ్ళి ఒక్క 10,000 మిల్లీలీటర్ల వాటర్ ప్రజలకు సప్లై అయ్యేది. మా బీసీ కాలనీ ఉన్నది ఇక్కడ, ఆటారం యామలపల్లి నిమ్మగూడెం ప్రధాన రహదారి మీద. మాది గ్రోమోర్ సెంటర్ అంటారు. ఇక్కడ నుంచి అక్కడి వరకు ముదిరాజు వాడ కావచ్చు, హరిజన వాడ కావచ్చు, గొల్లవాడ కావచ్చు, మా వాడ మీద కేవలం ఒకే ఒక నల్ల వస్తే అక్కడికి దాదాపు 60 నుంచి 70 కుటుంబాల మంది. ఒక్క నల్ల లేదు, ఒక వాటర్ వచ్చింది లేదు, ఒక సైడ్ క్లియరెన్స్ ఉన్నది లేదు. వర్షం కొడితే ఇప్పుడు మెయిన్ ప్రజలు బతుకులు అనేది పక్కన పెట్టి మీ ఇంటి మీద నీళ్ళు, నా ఇంటి మీదకి వచ్చి నా ఇంటి మీద నీళ్ళు, ఇదే పంచాయతీ. ఒక కాడ ఒక ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి సైడ్ కారుకి యామన్పల్లి ఉంది అనేది నాకు చూపెట్టండి. ఒక ఇంటికాడ నల్ల వస్తుంది 24/5 లేదు, పొద్దున ఒక 2 గంటలు నల్ల చేయలు చూపెట్టండి. దయపక్క ఇంటికాడ కావచ్చు, కేశవరాయం ఇంటికాడ కావచ్చు, అంటే మాంతా ఇంటికాడ కావచ్చు, గోపిరెడ్డి సామాయి మా వాడ మీద జంక్షన్ చెప్తున్నారు. ఎక్కడ నాకు నల్ల ఊసి చూపెట్టారు. అక్కడ గడ్డ కూడా అక్కడికి వెళ్ళి ఊరేగిటి ఇల్లు వస్తుంది. ఇప్పుడు వసతులు లేక సౌకర్యాలు లేక అన్నట్టు ఆ ఉన్న 4 కుటుంబాలకు కూడా తాగే నీళ్ళు గతిలేవు. అదే ఇంకోటి అన్నారు. అయితే అసెంబ్లీలో కేటీఆర్ గారు ఇలా మేము అభివృద్ధి చేస్తాను, ఇంటింటికి నల్ల అంటాను. ఇంటింటికి నల్ల లేదు, ఇంటింటికి రోడ్డు కూడా సక్రమంగా రోడ్లు ఏం లేవు. మేము అక్కడ అసెంబ్లీలో మేము అన్ని చేసాం. కరెంట్ 24 hours కరెంట్ అన్నాను. మొన్న 5 గంటల మీద వరంగల్ 5 గంటల మా సారే చెప్పిన మనం 5 గంటల వరంగల్ సిటీలో 5 గంటల కరెంట్ ఇట్లా పోతుంటారు. ఉత్తగా మాట్లాడాలి అని వాళ్ళ కూడా ఉత్తగా మాట్లాడు. వాళ్ళు ఏదో మెప్పు కోసం చేస్తారు కానీ అంత వేస్ట్ శూన్యం. కాంగ్రెస్ పార్టీలో అభివృద్ధి పొందినట్టు వేరే పార్టీలో ఏం అభివృద్ధి పొందది, ఏం పనులు కాలే, ఒక ఇల్లు రాలే, రేషన్ కార్డ్స్ మారలే, ప్రతి రోడ్లు కాలే, ప్రతి ఒక్కరికి బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, దళిత ఏది రాలే, అన్నీ శూన్యం. అటువంటి మాటలు ఆ పూడకం మాట్లాడని వాళ్ళు మొత్తం అసెంబ్లీలో కొట్లాడ. కానీ ఈ మొత్తం మన నియోజకవర్గాల మన జిల్లాల 23 జిల్లాల మనం 33 జిల్లాల తిరిగితే ఏ ఊరు పోయినా కానీ ప్రతి ఒక్కరాలకు ఎన్ని కొట్టే పరిస్థితి ఉన్నది. అప్పుడు ఓట్లప్పుడు ఇప్పటికి కూడా అదే పరిస్థితి ఉన్నది. వాళ్ళు ఏదో చెప్పుకున్నా ఏం లేదు, అంత వాళ్ళు చెప్పుకున్న వరకే, చేసింది ఏం లేదు. అది అభివృద్ధి కాదు. అక్కడ ఏం చేయకపోయి అన్న, దళిత బంధు చేయకపోయి ఎవరికి ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ లోన్లు కానీ వ్యక్తిగతానికి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు అవసరం లేదు. కానీ వ్యవస్థకు సంబంధించింది ఇక సైడ్ డ్రైన్ క్లియరెన్స్ ఉంచండి, ఇక త్రాగునీటి సౌకర్యం కల్పించండి, విద్యుత్ సౌకర్యం. ఒక డిపార్ట్మెంట్ ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఎవరన్నా అన్న ఒక చూపెట్టిన ఏంటంటే వ్యక్తికి సంబంధించింది దళిత బంధు కానీ, బీసీ బంధు కానీ, ఇంకా వేరే కార్పొరేషన్ లోన్ కానీ కార్పొరేషన్ అవసరం లేదు. కానీ వ్యవస్థకు సంబంధించింది సామాన్య ప్రజలకు సంబంధించిన మౌలిక వసతుల కల్పనలో గత ప్రభుత్వం విఫలం. ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్లు అంతకు దరిద్రం. స్పెషల్ ఆఫీసర్ అంతా ఒకళ్ళు వచ్చే వరకు ఏం జరిగింది, అభివృద్ధి ఏమన్నా పనులు ఉన్నాయా, ఈ డ్రైనేజీలు అయినా రోడ్లు అయినా ఏం పరిస్థితి, కరెంట్ ఉందా, బ్లీచింగ్ పౌడర్ ఉందా, ఏది లేదు. చూసుకున్నది స్పెషల్ ఆఫీసర్లు పెట్టినామని ఇప్పటికంటారు. కానీ స్పెషల్ ఆఫీసర్ అంతోడే వరకు గెలవాలి, జనాలా గెలవాలి, జనాల తిరిగింది లేదు. చెప్పుడు వరకే స్పెషల్ ఆఫీసర్ అంతా రాలే. ఇమీడియట్లీ స్పెషల్ ఆఫీసర్ వచ్చి ప్రతి గ్రామ పంచాయతీలో ఏమి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, ఏమి అభివృద్ధి జరగలేదు, ప్రతి ఒక్కటి పట్టించుకొని ప్రతి ఒక్కటి చేసే బాధ్యత అనేది ఇమీడియట్లీ ఆయన కలెక్టర్ చర్య తీసుకొని గ్రామ పంచాయతీలలో మన స్పెషల్ ఆఫీసర్ అంతా అయినా వచ్చి పనిచేయాలి, తిరగాలి. ప్రతిసారి ఒక్కసారి కూడా వరకు వచ్చింది లేదు. స్పెషల్ ఆఫీసర్ ఎవరికో తెలియదు, జనాలకు తెలియదు, ఓటర్లకు తెలియదు, ఎవరికైతే వచ్చి స్పెషల్ పెంచిన పేరు వరకు అది ఇది వరకు వచ్చి స్పెషల్ ఆఫీసర్ ఎట్లుంటాడో తెలియదు. ప్రతి మండలానికి ప్రతి గ్రామ పంచాయతీలు వచ్చి స్పెషల్ ఆఫీసర్ కనబడాలి. ఇది మేము ఇక్కడ సెంటర్ నడిబొడ్లో ఉండి మేము చెప్తాను. ఇది మహమూతారం మండలం సంబంధించిన విషయం. ఏ గ్రామ పంచాయతీ అభివృద్ధి కూడా కాలే. ఇప్పుడు మనం ఐటీ మినిస్టర్ శ్రీధరరావు వచ్చిందే ఇప్పుడు రోడ్లు అయినాయి. ఒక 300 కోట్ల నిధులు వచ్చినాయి. ఇప్పటికి అన్ని రోడ్లు అవుతాయి, కలవాడ్స్ కూడా అవుతాయి.
ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి చెందుతుంది. మా కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి అన్ని అవుతాయి. ఇప్పుడు రేషన్ కార్డ్స్ వస్తాయి, ఇళ్ళు వస్తాయి, బీసీ కార్పొరేషన్ ప్రతి ఒక్కటి వస్తుంది. నేను ఈ ఎల్లు సాక్షిగా చెప్తాను, ప్రతి ఒక్కటి అభివృద్ధి పొందుతుంది. కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల పేద ప్రజలకు న్యాయం చేస్తుందని నేను ఈ ముఖంగా చెప్తున్నా. కంపల్సరీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి చేయలే, చెప్పుకుంటూ వరకు కానీ చేసింది ఏం లేదు. అసెంబ్లీలో అది చేసింది ఇది చేసింది, కరెంటు పోయింది, 20 కరెంట్ ఇస్తే అయిపోద్దా జనాలకు? ప్రతి ఒక్కటి అభివృద్ధి జరగలే, మా ప్రభుత్వంలో అభివృద్ధి ఇప్పుడు పార్టీ కాదు, కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ పార్టీ కాదు, కానీ వ్యక్తిగతంగా నేను చెప్పేది ఏంటంటే అధికారులు పరిపాలనలో విఫలమైనరు. వారికి పాలన గ్రూప్ సామాన్య ప్రజలకు ఉన్నటువంటి మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు శూన్యం. వాళ్ళకి రాని కింద లెక్క. మా భాషలో చెప్పాలంటే వాళ్ళు అసమర్థులు. కంపల్సరీ స్పెషల్ ఆఫీసర్ ప్రతి గ్రామ పంచాయతీలో తిరిగి ఏం అభివృద్ధి జరిగింది, ఏం అభివృద్ధి చేయాలి అని తిరిగి అది ఆ కలెక్టర్ గారికి అందజేయాలి. లేకపోతే కలెక్టర్ గారికి మన గ్రామ పంచాయతీలో ఫిర్యాదు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. పోయి డ్రైనేజ్ కాక మొన్న ఇబ్బంది పడ్డారు, వాటర్ సోర్సెస్ వాళ్ళు నుళ్ళు అవుతాయి, ఎంతో పరిశ్రమ అవుతుంది, నల్లాలు వస్తలేవు, ఏది సక్రమంగా లేదు. నడి సెంటర్లో మొన్న పైప్ లైన్ తీసి మొన్న చేసిన మన ఎండిఓ గారు వచ్చి చేసి చెప్పించాడు. అక్కడ వాటర్ వచ్చలేదు, నల్లాలు వచ్చలేదు, ఏది లేదు. మీరు ఇమీడియట్లీ దాన్ని స్పందించి మా కలెక్టర్ గారు ఈ స్పెషల్ ఆఫీసర్లో పనిచేస్తారు చూడాలని వెళ్ళి సో చివరిగా ప్రజల అభిప్రాయం ఒకటే ఉన్నది. ప్రభుత్వ అధికారులు ఏదైతే స్పెషల్ ప్రత్యేక అధికారిని నియమించారో వాళ్ళ వల్ల ఏమి ఉపయోగం లేదని, వాళ్ళ విధులు నిర్వహించే వరకు వాళ్ళ సమయం సరిపోతుందని, గ్రామాల పరిస్థితి పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి సర్పంచ్ల పాలన నయమంటున్న గ్రామవాసులు. జయశంకర్ జిల్లా మహాముత్తారం మండల్ మాదారంలో ఉన్నాం. సర్పంచ్ల పాలన ఎప్పుడైతే ముగిసిందో ప్రభుత్వం ప్రత్యేక అధికారిని నియమించింది వాళ్ళని. అయితే వాళ్ళ విధులు ఎలా ఉన్నాయి అన్నది గ్రామస్తులతో అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు ఇంతకుముందు సర్పంచ్ల పాలన ఉంది, ఇప్పుడు వాళ్ళ పదవికాలం వెనుక మీకు ఒక ప్రత్యేక అధికారిని ప్రభుత్వం నియమించింది. వాళ్ళ పనితీరు ఎట్లా అది మంచిగా ఉండేది. అంటే నీళ్ళ కోత కానీ మాకు కరెంటు కానీ అది అయితే మంచిగా ఉండేది. మాకు ఇంతకుముందు ఉన్న సర్పంచ్ కానీ ఇప్పుడు ఈ మేడం కానీ మంచిగా ఉండేది. కాకపోతే ఎలక్షన్ సర్పంచ్ కూడా కొత్త సర్పంచ్ మాకు అది చేసుకుంటే మాకు ఏదైనా ఎక్కర అయినా కూడా చక్కెర అయినా చెప్పుకోవడానికి కూడా అధికారం ఉంటుంది. వాళ్ళు ప్రత్యేక అధికారి ఎవరైతే ఉన్నారో ప్రతిరోజు విధులకు హాజరవుతున్నారా? మాట్లాడా శంకర్ మాట్లాడు. ఆ మేడం మాత్రం రోజు వస్తుంది, మాకు రోజు వస్తుంది. ఆ ప్రకృతి వనం కడిగిపోతుంది, ఊళ్ళో నీళ్లు కానీ ఆ చెత్త కానీ అన్ని చూసుకొని 4 గంటలకు 3 గంటలకు ఇంటికి పోతుంది. మహాముత్తారం మండలం జయశంకర్ జిల్లా మాదారంలో ఉన్న మనం ఈరోజు ఎప్పుడైతే సర్పంచ్ పదవికాలం ముగిసిందో ఆ తర్వాత ప్రభుత్వం ప్రత్యేక అధికారులను గ్రామ పంచాయతీల వారీగా నియమించింది. అయితే వాళ్ళ విధి నిర్వహణ ఎలా ఉంది అన్న దాని మీద ఇక్కడ ప్రజలను అడిగి తెలుసుకున్నాం. అలా చెప్పండి, మీ పేరు? దాసరి వెంకటస్వామి. ఇప్పుడు ఇక్కడ మనకి ఎన్ని రోజులు సర్పంచ్ల పదవి కాలం లేదా, వాళ్ళు పదవి విరమణ చేసినాక ప్రభుత్వం ఏదైతే ప్రత్యేక అధికారులను నియమించిందో వాళ్ళ పాలన, వాళ్ళ విధి నిర్వహణ ఎలా ఉంది? విధి నిర్వహణ అంటే వాళ్ళు 24 hours రావట్లేదు, ఎప్పుడో ఒక టైంలో వస్తూ ఉన్నారు. ఇంతకుముందు సర్పంచ్ పదవి కాలం ఉన్నంత కాలం మా గ్రామం అభివృద్ధిలో ఉండే ఇప్పుడు కూడా నడుస్తుంది. ఓకే కావట్లేదు, బట్ ఏంటంటే దగ్గరుండి పని చేయించట్లేదు. ఎందుకంటే ఇప్పుడు సర్పంచ్ బాధ్యత రహితంగా పనిచేస్తాడు కాబట్టి ఆయన ఉన్నప్పుడు ఆ మేడం ఉన్నప్పుడు అట్లా జరిగింది. కానీ ఇప్పుడు అధికారులు కరెక్ట్ రావట్లేదు, కరెంట్ కూడా కరెక్ట్ ఉండట్లేదు. ఊర్లలో కూడా అక్కడక్కడ చెత్త కూడా పేరుకపోయి ఉంటుంది. ఒక బాధ్యత రహితంగా సర్పంచ్గా ఉన్నప్పుడు తొందరగా పనులు జరిగేది. అంటే ఈ స్పెషల్ ఆఫీసరు రాకపోవడం వల్ల కొన్ని పనులు ఆగిపోతూ ఉన్నాయి. మంచి నీళ్ళు కానీ లేకపోతే కరెంటు కానీ ఈ చెత్త కానీ కొద్దిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. అంటే సర్పంచ్ ఉన్నప్పుడు వేరు, ఇప్పుడు ప్రత్యేక అధికారులు కదా ఇప్పుడు నియమించింది, వాళ్ళప్పటికి వీళ్ళప్పటికీ కొద్దిగా తేడా ఉంది. ఒక 50% కొద్దిగా తేడా ఉన్నది అప్పటికిప్పటికి. సర్పంచ్ల పాలనకి ఇప్పుడున్న ప్రత్యేక అధికారుల పాలనకి ఉన్న తేడా? సర్పంచ్ ఉన్నప్పుడు వాళ్ళు అలాగే ఇప్పుడు ఉన్నటువంటి
కార్యదర్శి గారి వాళ్ళ ఇంటి వాళ్ళు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ప్రజాదరణ లేదు. కరెంటు కోసం రోడ్లతో కరెక్ట్గా శుభ్రం చేయడం లేదు. కూడా తాత్కాలికంగానే అవుతుంది. మరి పనులు ఏవైతే గ్రామానికి సంబంధించిన పనులు సభ్యంగా జరగడం లేదంటే కరెక్ట్ జరగట్లేదు. అప్పుడు జరిగినట్టు జరగట్లేదు. చివరిగా మీరు చెప్పబోయేది అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉన్నది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేస్ట్ ఉంటుంది. మరి మళ్ళీ సర్పంచ్తో పాలనే కావాలంటారు 100%. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అలాగే ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు జీపీలలో కూడా అన్ని అవైలబుల్ లేకుండా జయశంకర్ జిల్లా మహాముత్తారం మండలం జీలపల్లిలో ఉన్నాం. సర్పంచ్ల పాలన ఎలా ఉండే మరియు ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారి పాలన ఎలా ఉందో అడిగి తెలుసుకున్నాం. చెప్పండి, ఇంతకుముందు సర్పంచ్ ఉండే వాళ్ళ పదవికాలం ముగిసిన తర్వాత ప్రత్యేక అధికారి నియమించి గ్రామం యొక్క విషయాల్లో వాళ్ళు ప్రభుత్వం గ్రామంలో అన్ని పనులకు నియమించి మరి వాళ్ళ పాలన విధానం ఎలా ఉంది? నేడు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి గ్రామాన సర్పంచులు ఉండే. ఏ రైతుకైనా ఏ ప్రజలకైనా విద్యార్థులకైనా అన్ని ఏ అప్లికేషన్లు పెట్టుకున్న ఒక గ్రామ పంచాయతీలో సర్పంచ్ గారికి ఇస్తే సర్పంచ్ గారి పాలన మంచిగా ఉండేది. ఈరోజు ఇప్పుడు అధికారి పాలన జరుగుతుంది కాబట్టి ప్రతి ఎక్కడినైనా ఏ గ్రామ పంచాయతీ లోపలైనా ఏ వార్డుకైనా ఇబ్బందికరం ఉన్నది. ఎందుకంటే ఏ అధికారిని అడిగినా మా పాలనాధికారి లేడు, మేము ఏం సమాధానం చెప్పలేదని చెప్తుండ్రు. కనీసానికి 9 గంటలకు గ్రామ పంచాయతీ తెరవాలి, గ్రామ పంచాయతీ అధికారి రావాలంటే ఆయన కనీసానికి ఏమైనా అప్లికేషన్ పెట్టుకుందామన్నా దేనికైనా చాలా బాధాకరంగా ప్రజలు ఇబ్బందికి గురవుతున్నారు. కాబట్టి నేటి నుండి తొందరగా మాకు సర్పంచులు అనేది ఉంటే గ్రామ పంచాయతీ వార్డుకు మంచి మేలు ఉంటుందని చెప్తున్నాం. సర్పంచ్ ఉన్నప్పుడు సమస్యలు ఎలా పరిష్కారమైనాయి, ఇప్పుడు ఎలా పరిష్కారం అవుతున్నాయి? సర్పంచులు ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు ఏదైనా సర్పంచ్ గారికి ఫోన్ చేసి అయినా ఒక మామూలు వ్యక్తి అయినా ఫోన్ చేసిన వెంటనే సర్పంచులు ఎప్పటిదప్పుడే ఇబ్బందులు అనేది పరిష్కరించేది. ఇప్పుడు అధికారులు గ్రామ పంచాయతీ వెళ్తున్నారు కాబట్టి ఎలాంటి ఏ చిన్న విషయాన్నైనా ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఇప్పుడు గ్రామంలో ఏ సమస్యలు ఉన్నాయి? గ్రామంలో ఎక్కడైతే నీటి సమస్య ఉన్నది, ఎవరన్నా విద్యార్థులు అప్లికేషన్ పెట్టుకోనన్నా ఇబ్బందికరంగా ఉన్నది, ఏ అధికారికి చెప్పుకున్నామన్నా బాగా మంచిగా లేదు అన్నట్టు వ్యవస్థ. ప్రజలు తెలుసుకుంటే ఏంది ఇన్ని రోజులు ఎట్లుండే సర్పంచులు ఉన్నప్పుడు ఇప్పుడు ఇట్లా ఇబ్బందిగా ఉన్నారని ప్రతి ఏ వాడకు పోయినా ఏ ప్రజలైనా అదే కోరుకుంటాను. ఇబ్బందికరంగా పాలన జరుగుతుందని చెప్తున్నారు ప్రజలు. ఏదైతే మన ఛానల్ సర్వే చేస్తుంది సర్పంచ్ల పదవికాలం ముగిసిన తర్వాత ప్రత్యేక అధికారి నియమించి వారి పాలన మీద అడిగి తెలుసుకుంది. అమ్మ, సర్పంచ్ల పాలన అయిపోయింది, మీకు తెలుసా? సర్పంచ్లో దిగిపోయింది తెలుసా? వాళ్ళు దిగిపోయినాక కార్యదర్శులకు బాధ్యతలు అప్పయ్యే తెలుసా? మరి సర్పంచ్లు ఉన్నప్పుడు పనులు ఎట్లా జరిగినాయి, ఇప్పుడు కార్యదర్శి వచ్చినప్పుడు పనులు ఎట్లా జరిగినాయి? ఏమైనా సమస్యలు ఉన్నాయమ్మా? సమస్యలు ఉన్నాయి, ఏమేమన్నా? ఏదన్నా రోడ్డు గురించి ఏదో మాట్లాడుకునే అంటున్నది కానీ ఆయన వస్తాడు పోతాడు. నేను ఎందుకు లేని ఆయన నీళ్ళు వస్తున్నావు? నీళ్ళ మాకు నీళ్ళు ఒక వాడకట్టి ఒక వాడకట్టలు మరి ఆ విషయం మీరు చెప్పేదా? చెప్పినట్టు ఎవరు పట్టించుకుంటాను చక్కగా కరెంట్ సరిగా ఉంటాను. కరెంట్ చక్కగా ఉండలేదు. స్తంభాలకు కానీ ఇంట్లో కానీ కరెంట్ మంచిగా వస్తాను. లేదు సర్పంచ్ ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే? కొంచెం తక్కువ ఎట్లయినా గుడి గుడి సర్పంచ్ ఉంటేనే ఆయన అధికారం అధికారాలు ఉంటాయి అన్ని. ఇక అప్పుడు మంచిగా ఉన్నది సర్పంచ్ ఉన్నప్పుడు. ఇప్పుడే ఇక ఖరాబ్ అంత మంచిగా సక్కలేదు. అంటే మళ్ళీ సర్పంచ్ కావాలంటారు? కావాలి, మన సర్పంచ్ కావాలి, అన్నగారు కావాలి అన్నారు. సర్పంచ్ల వల్ల ఏం ఉపయోగాలు ఉన్నాయి వాళ్ళు? సర్పంచ్ అంటే ఏది వచ్చినా కానీ సర్పంచ్ చెప్పుకుంటాం అని చెప్తాం. గ్రామస్తులు కాబట్టి వాళ్ళకి చెప్పుకుంటాం, అలా చెప్పుకుంటామని చెప్తాం. కరెంట్ సరిగా వస్తలేదు, నీళ్ళు వస్తలేవు మాకు. రోడ్డు పంట చెత్త లేకుండా కొంట రోడ్డు పంట చెత్త ఉంటుంది.
మళ్ళా ఇక ఎవరు ఏం పట్టించుకుంటలేరు. సర్పంచ్ ఉన్నప్పుడు అన్నీ బాగా నడిచినాయి. మంచిగా నడిచింది, మాకు మంచి సౌకర్యం మంచిగా జరిగింది, కానీ ఇప్పుడు ఏం లేదు. మరి ఏమంటారు, మళ్ళీ సర్పంచ్ కావాలంటావు? కావాలి, ఆరు నెంబర్లు కావాలి, సర్పంచ్ కావాలి, ఎంపీస్ అన్నీ కావాలి మాకు. వాళ్ళు ఉంటే ఏ విధంగా పనులు చేసుకోగలరు మీరు? మేము మంచిగా జరిగింది, మంచిగా చేసినాం, మంచిగా ఉన్నాం. ఇప్పుడు అన్నిటికీ ఇబ్బంది అవుతుంది, మాకు నీళ్లు కూడా సరిగా దొరుకుతలేవు. జయశంకర్ జిల్లా మహాముత్తర మండలం కొర్లకుంటలో ఉన్నాం. ఏదైతే సర్పంచ్ల పదవీ కాలం ముగిసిందో ఆ తర్వాత ప్రభుత్వం ప్రత్యేక అధికారిని ప్రతి ఒక్క గ్రామ పంచాయతీకి నియమించింది. అయితే వాళ్ళ విధి నిర్వహణ ఎలా ఉంది, సర్పంచ్ ఉన్నప్పుడు ఎలా ఉండే పదవీ కాలంలో, మరి వాళ్ళ పదవీ కాలం ముగిసినాక ప్రత్యేక అధికారి విధి నిర్వహణ ఎలా ఉంది, మరి సమస్యలు పరిష్కరిస్తున్నా లేదన్నదాన్ని తెలుసుకుందాం. చెప్పండి స్వామి, మీ పేరు? అయితే ఇంతకుముందు సర్పంచ్లు ఉండే కదా, వాళ్ళ పదవీ కాలం ముగిసినాక ప్రభుత్వం మనకి ఏదైతే ప్రతి గ్రామాలకు నియమించిందో మరి వాళ్ళ విధి నిర్వహణ ఎలా ఉంది? సర్పంచ్ గ్రామానికి ఉండేవాడు. గ్రామంలో ఇట్లా చిన్న చిన్న పనులైనా ఏదైనా గ్రామం గురించి ఏదైనా తెలిసి మొత్తం తెలిసి ఉండే కదా, తెలిసి ఉంటే దాన్ని తొందర అనేది కవర్ చేసేవాడు. బాగుండేది. ఇప్పుడు కూడా కొద్దిగా పనులు. గ్రామంలో మరి ఏమైనా సమస్యలు ఉన్నాయా? ప్రత్యేక అధికారి మరి ఊరి మీద చొరవ చూపి మరి విధి నిర్వహణ పర్ఫెక్ట్గా చేస్తున్నారా లేదా? అంటే అంత కొద్ది కొద్ది. మరి ఇప్పుడు సమస్యలు అప్పుడు సర్పంచ్ ఉన్నప్పుడు మంచిగా సమస్యలు పరిష్కరింపబడ్డాయా లేక ఇప్పుడు పరిష్కరింపబడుతున్నాయి? అప్పుడు అట్లా ఉంది, ఇప్పుడు అట్లా ఉంది. అప్పుడు యథావిధి ఎట్లా ఉందో యథావిధి కూడా స్పెషల్ ఆఫీస్ ఎట్లా కూడా అట్లా ఉంది. ఈరోజు జయశంకర్ జిల్లా మహాముత్తర్ ములుగుపల్లిలో ఉన్నాం. ప్రభుత్వం సర్పంచ్ల పదవీ కాలం ముగిసిన తర్వాత ఏదైతే ప్రతి గ్రామానికి ఒక ప్రత్యేక అధికారి నియమించిందో మరి వారి పాలన సౌలభ్యం కానీ వారి విధి నిర్వహణ కానీ ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న, ఇంతకుముందు అయితే సర్పంచ్లు ఉండేది, వాళ్ళ పదవీ కాలం అయిపోయినాక ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రత్యేక అధికారులు అంటే కార్యదర్శి నియమించింది. అయితే ఇప్పుడు వాళ్ళు గ్రామ అభివృద్ధిని చేస్తున్నారా, సరిగా వాళ్ళు విధి నిర్వహణలు చేస్తున్నారా? కంపల్సరీ అవసరం సర్పంచ్ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఊళ్ళో ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఇలాంటి మామూలు సమస్యలు అనేది చిన్న చిన్నవి ఉంటాయి, ఊరన్నాక కంపల్సరీ ఉంటాయి. మరి ఏదైతే ప్రభుత్వం ప్రత్యేక అధికారిని సర్పంచ్ స్థానంలో నియమించారో ఆయన సమస్యలు పరిష్కరిస్తున్నారు? ఏం లేదు. మరి ఆయన దృష్టికి తీసుకెళ్ళలే? కార్యదర్శి దృష్టికి? కార్యదర్శి సమస్యలు పరిష్కరించినప్పుడు ఆమె ఎంత దగ్గరికి తీసుకెళ్ళలేదు కదా. అంటే సమయానికి మరి రావట్లేదా? వస్తుంది పోతుంది. మరి సమస్యలు పరిష్కరించలేదా? సమస్యలు ఆమెతోటి రావట్లేదు. మరి ఇప్పుడు మీరు అనేది ఏంటి, ప్రభుత్వం మరి మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్లు పెట్టాలంటారా? పెట్టాల్సిందే. ఇప్పుడు సర్పంచ్ ఉండడం వల్ల ఎలాంటి లాభాలు చేకూరుస్తున్నాయి? మరి కార్యదర్శి యువక నుంచి వస్తుంది, ఉంటుంది, కూర్చుంటుంది, పోతుంది. సర్పంచ్ ఉంటాడు, ఊరికి ఉంటాడు, ఏదైనా ఉంటుందా అని గెట్టు పంచాయతీ కానీ ఏదైనా ఉంటే సర్పంచ్ తీరుస్తాడు. కార్యదర్శి ఏమన్నా వస్తుంది, ఊళ్ళో కూర్చుంటే సప్పేకి వెళ్తుంది. ఆమెకి ఏం ఏం తెలియదు కదా, టైం అయిందంటే వెళ్తుంది, కూర్చుంటే వెళ్ళిపోతుంది. ఊరి సమస్యలు అనేవి ఒకరు ఉంటేనే సర్పంచ్ అంటే ఉంటేనే తెలుస్తుంది. ఊళ్ళో మనిషి అనేది ఒక వ్యక్తి అనేది మనం ఉంచుకొని ఉంటున్నాం కదా, సర్పంచ్ అనేది తొందరగా ఎంత తొందరగా ఎన్నుకుంటే అంత గ్రామ అభివృద్ధి జరుగుతాయి, పనులు అవుతాయి, ఏదైనా ఉంటే సమకూర్చుతాయి అని అందుబాటులో ఉంటారు, పనులు చేస్తారు. సర్పంచ్ అంటే తొందరగా ఎన్నుకోవడం మంచిది. ఎలక్షన్లో కూడా తొందరగా పెట్టుకొని పనులు చేసుకోవాలనుకుంటే సర్పంచ్ ఎన్నుకోవాలి, పనులు కానించుకోవాలి, ముందుకు సాగాలి. ఇప్పుడు ప్రస్తుతానికి సర్పంచ్ లేకపోతే గ్రామం అంతా అభివృద్ధి కుంటుపడుతుంది. తొందరగా స్థానిక ఎలక్షన్లు బాగుందని మా అభిప్రాయం. ఇప్పుడు ప్రత్యేక అధికారిని ఏదైతే నియమించారు వారు చేస్తున్నారు, కానీ కాకపోతే స్థానికంగా ఊళ్ళో ఒక వ్యక్తి సర్పంచ్ అనే వ్యక్తి ఉంటే అభివృద్ధి ఇంకా బాగా జరుగుతుందని మీ అభిప్రాయం? అది ఇంకా బాగా మంచిగా జరుగుతుంది, బాగుందని. అంటే సర్పంచ్ తీసేసి ఇప్పుడు కార్యదర్శి పెట్టడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు రోజు ఊరికి రావడం లేదు.
మళ్ళీ మనకు తగ్గట్టు చూడడం లేదు పరిస్థితులు. సో కావున సర్పంచ్ ఉంటే ఏంటంటే ఏ ఊరు గ్రామ పంచాయతీకి ఆ ఊరు సర్పంచ్ అంటే అన్ని విషయాలు తెలిసి ఉంటాయి, ప్రతి దాంట్లో ఏదైనా శ్రద్ధ వహించగలుగుతాడు. కాబట్టి ఎన్నికలు కూడా కాగానే మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేయనది ఏమనగా మనవి తొందరగా సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టి మళ్ళీ సర్పంచ్ని ఎన్నుకుంటే సో ఊళ్ళో అన్నిటి బాగుపడతాయి అనేది మా యొక్క మనవి. ఇది ప్రజాభిప్రాయం. మేము ఏ ఊరు వెళ్ళినా, ఏ ఊళ్ళో సర్వే చేసిన మహాముత్తారం మండలం కేంద్రంలోని ప్రతి ఒక్క ఊరికి వెళ్ళి అడిగినా ప్రజలు ఒకటే మాట చెప్తూ ఉన్నారు. ప్రభుత్వం ప్రత్యేక అధికారిని నియమించిన వాస్తవమే, వాళ్ళు చేసే అభివృద్ధి వాళ్ళు చేస్తున్నారు. కానీ సొంత ఊరి ఒక సర్పంచ్ చేసిన అభివృద్ధి మాత్రం రాలేకపోతుంది. ఆయన ఉంటే అభివృద్ధిని అతి త్వరగా చేసుకోవచ్చు, ఊరిని ఇంకెంత డెవలప్ చేసుకోవచ్చు. ప్రభుత్వం స్పందించి ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో సర్పంచ్ ఎలక్షన్ త్వరగా పెట్టి సర్పంచ్ ఎన్నుకునే అవకాశాన్ని కల్పించాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇది ప్రజాభిప్రాయ సేకరణ.